అందరికీ నమస్తే. మూసీ ప్రక్షాళనను మూసీ బ్యూటిఫికేషన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటున్నది. ఆ ప్రాజెక్టు ముందుకు పోకుండా బీఆర్ఎస్ నేతలే అడ్డుకుంటున్నారు అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు చెప్తున్నమాట. ఎందుకు బీఆర్ఎస్ ఆ ప్రాజెక్టును అడ్డుకుంటున్నది, బీఆర్ఎస్కు ఆ ప్రాజెక్టు మీద వ్యూ ఏంది మాట్లాడదాం. మనతో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రావుల శ్రీరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి మీకున్న అవగాహన ఏంది? ఎందుకు మూసీ ప్రక్షాళన లేకపోతే బ్యూటిఫికేషన్ని బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది? నేనేమంటానంటే ఆయన స్టార్ట్ చేసింది ఎప్పుడు, మేము అడ్డుకున్నది ఎప్పుడు అనేది నా ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఏం ప్రణాళిక ఉంది? మీరు అన్నారు కదా ఇంతకుముందు, మూసీ ప్రక్షాళన మూసీ బ్యూటిఫికేషన్. దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ప్రభుత్వంలో క్లారిటీ ఉందా? ఓ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? అసలు మూసీ మీద ఏం చేద్దామనుకునే విషయం ఆయన క్యాబినెట్ మంత్రులను అడిగితే కూడా పూర్తి స్థాయిలో కుక్కదిపోకుండా చెప్పగలుగుతారా? ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎంఏయుడి కానీ లేకపోతే ఎంఆర్డీసీఎల్ ఎండీనన్నా అసలు మొత్తంగా మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పగలుగుతారా? ఎన్ని వేల కోట్లు ఫైనలైజ్ అయింది చెప్పగలుగుతారా? మేము 16,000 కోట్లు పోయినసారి ప్రభుత్వం ఒక అంచనా వేసి ఇన్ని బ్రిడ్జిలు అని చెప్పి ఇన్ని చోట్ల ఈ కార్యక్రమాలు అని చెప్పేసి ఒక ఆలోచన చేసినాం. మీరు 150,000 కోట్లు ఎకాయకిని అన్నారు. ఏం చేద్దామనుకుని అన్నారు? మూసీ ప్రక్షాళనకి మూసీ బ్యూటిఫికేషన్కి దిస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఫస్ట్ మనం అనుకున్నది ఏంది, మూసీలో అంత మొత్తము మురికి నీరు పారుతూ ఉంది. ఒకప్పుడు మంచి నదిగా ఉండే, పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు, సిటీ డ్రైనేజ్ అంతా దాంట్లో కలుస్తుంది, మురికి కూపంలాగా మారింది. దాన్ని మొత్తంగా ప్రక్షాళన చేసి దాంట్లో మంచినీరు పోయే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. ముందు అది చేసిన తర్వాత కదా మిగతా పనులు చేయాలి. దానికి అర్జెంటుగా ఏం ప్రణాళిక లేకుండానే రోజు కోటి మాట్లాడి ఫ్యూచర్ హ్యాపెండ్ అంటారు. అంటే భవిష్యత్తులో మొత్తం అయిపోయిందనే విషయాన్ని ఈరోజే చెప్పేసి గందరగోళం సృష్టిస్తున్నది రేవంత్ రెడ్డి గారు, మేం కాదు. మీ గందరగోళం మధ్యలో ప్రజలను గందరగోళం పెడుతున్నాం, భయాందోళనకు గురి చేస్తున్నారు. సంవత్సరాల తరబడి ఉంటున్నటువంటి వాళ్ళను రాత్రి తీసేసి ఎక్కడో డబుల్ బెడ్రూమ్లో బాగుంటున్నారు. దాంట్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా స్పందించినాం, మాట్లాడినాం. దాన్ని అడ్డుకుంటున్నాం అనుకుంటే మీ లీడర్లు కేటీఆర్, హరీష్ రావు, మీరు మీలాంటి వాళ్ళు అందరు పార్టీలో ఉన్న చాలా మంది అవును అక్కడ పోయి మూసి బాధితుల దగ్గర పోయి మేము అడ్డుకుంటాం, బుల్డోజర్స్ మా వైపు మా మించే పోని ఇట్లాంటి కామెంట్స్ జనాలను రెచ్చగొడుతున్నారు అక్కడ జనాలని. శివారెడ్డి గారు, జనం అడిగితే పోయినామా లేకపోతే మేమంతరం మేమే పోయి మీరు మూసీ ప్రక్షాళనగానే మేము పోయినామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్క ప్రశ్న మిమ్మల్ని వేస్తాను. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళను 3 రోజులలో మార్కింగ్ చేసి పిల్లా పాపలతోటి కట్టుబట్టలతోటి ఉన్న పలంగా మీరు ఎక్కడో 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అవుతున్న డబుల్ బెడ్రూమ్ పోయి ఆడ మీరు బతుకుమంటే పోగలుగుతారు ఎవరైనా? అంత తొందర ఏముంది? అంత కొబ్బలు మునిగేది ఏముంది? నేను అదంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్. ముందు మూసి ఎట్లా ఖరాబ్ అవుతుంది, నేను ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని అంశాల వల్ల ఖరాబ్ అవుతుంది. రసాయనిక వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, ముందు వాటిని ఆపి దానికి ఒక ప్లాన్ వేసి ముందు నదీ గర్భాన్ని క్లియర్ చేసి తర్వాత కదా చుట్టుపక్కల ఉన్న చూడాలి. బఫర్ జోన్ పూర్తి స్థాయిలో చెప్పి ఒక అవగాహన క్రియేట్ చేసి చేయకుండా రాత్రికి రాత్రి పిల్లా పాపలతో బొమ్మంటే ఆయన పోతున్నా? ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గ సహచరులు ఉన్నింట్లోకి వెళ్ళి రాత్రి బొమ్మని చెప్పండి. 3 రోజులలో వాళ్ళకి ఇంద్రభవనం ఇప్పించేంత కొత్త ఇండ్లు ఇస్తామంటే పోతారు ఎవరన్నా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు. వాళ్ళకు 10,000 రూపాయలు 25,000 ఒక్కొక్కరికి మాట చెప్పారు. 25,000 చెప్పారు ఇస్తామంటున్నారు. అవును, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద. నేను అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేయలేని పని రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆలోచన చేసింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్స్ ఆలోచన చేయలే. ముందు మూసీని పునరుజ్జీవం చేద్దాం అనుకున్నాం. వి వాంటెడ్ టు రిజర్వనేట్ ది మూసీ రివర్. అదొక మురికి కూపంలాగా ఉండకుండా, ఇవన్నీ లేకుండా దాని ఒక మంచి నదిగా ఎప్పుడైతే ముందుకు మూసుకున్నటువంటి ఒక పూర్వవైభవాన్ని తెద్దామనేది కేసీఆర్ గారి యొక్క ప్లానింగ్ ఉండే. కానీ దాంట్లో భాగంగా కొంతమేరకు అవకాశం ఉన్న దగ్గర కొంత బ్యూటిఫికేషన్ కూడా చేద్దాం అనుకున్నాం. కానీ మీరు ఏకాఏకిని ముందు మీ ఫస్ట్ స్టార్టింగే ఉన్న వాళ్ళందరినీ నిలగొట్టాలి అనేటటువంటి ఆలోచన కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలు అంటున్నారు కదా. ముందు ఒకవేళ నిజంగానే నీ ప్రభుత్వం మీద విశ్వాసం రావాలంటే ఆ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడాలి, ప్రభుత్వ ఉద్దేశాన్ని చెప్పాలి, భావితరాలకి ఇది పనికొస్తుందని చెప్పేసి చెప్పాలి. కానీ గమండిగా నేను రాత్రికి నెట్టేస్తానంటే ప్రజాస్వామ్యంలో దానికి చోటు లేదు. అటువంటి బలవంత పద్ధతిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మూసీ ప్రక్షాళనను బీఆర్ఎస్ వ్యతిరేకించట్లేదు. నదీ గర్భంలో ఆక్రమణలు ఉంటే తొలగిస్తామంటే వ్యతిరేకించట్లేదు. కానీ స్థిర నివాసము సంవత్సరాలు ఉన్న వాళ్ళను ఇమ్మీడియట్గా ఎటువంటి పద్ధతి లేకుండా తీస్తామంటే వ్యతిరేకిస్తాం. అదే చెప్పింది. మేము రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కడ చేయలేదు. మీ లీడర్ల ఫామ్ హౌజులు కాపాడుకోవడానికే మూసీ బదులు రెచ్చగొడుతున్నదా బీఆర్ఎస్? మూసీ రివర్ బెడ్లనే బీఆర్ఎస్ పార్టీ నేతల ఫామ్ హౌజులు ఉంటే కూలగొట్టు. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది. ఎక్కడ
ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికి మూసి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. మూసి నీవే అన్నావు హైడ్రా వేరే, మూసి ప్రక్షాళన వేరే అన్నావు. మూసి ఒడ్డున ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకునికైనా ఉంటే ఫామ్ హౌజో ఇల్లో లిస్టు చూపి. ముఖ్య నాయకుల గురించి రోజు మాట్లాడుతున్నావు కదా. మేము మొన్న అంతా చెప్పినారు, మనమే కాదు సోషల్ మీడియాలో పట్నం మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామందికి ఫామ్ హౌస్లు ఉన్నాయని వచ్చింది. సీఎం గారి తమ్ముడి ఇల్లు వచ్చింది, ఆడ స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. ముందు వాళ్ళ దగ్గరికి పోతావా, లేకపోతే ఈ పేదోళ్లకు గూడు లేని వాళ్ళకు, లేకపోతే చిన్న చిన్న ఎన్నో వరంగల్లో ఖమ్మమో నల్గొండో శ్రీకాకుళం నుంచి వచ్చి అరకొర రెంట్లలో బతికే వాళ్ళు, స్థిర నివాసం చేసుకున్న వాళ్ళు, ఏదో అధికారుల చుట్టూ తిరిగి తప్పో సప్పో తెచ్చుకున్నటువంటి ఒక వాళ్ళ మీద పడతామా మనం? కొన్ని చోట్ల పట్టాలు ఉన్నాయి, మరి పట్టా భూములు ఉన్న నిర్మాణాలను తీసేయాల్సి వచ్చినప్పుడు దిర్ ఇస్ ఎ ప్రాసెస్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంది, దానికి సరైన పరిహారం చెల్లించాలి. ఒక డబుల్ బెడ్రూమ్ 25,000 పరిష్కారం అవుతాయి ఒక మొత్తం జీవితానికి. వాళ్ళు చదువుకునే పిల్లలు ఉంటారు, ఏజ్ ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకు వైద్య సాయం అంతా ఉంటుంది. వీళ్ళు నియర్ బై ఎస్టాబ్లిష్మెంట్స్లో, అది కాఫీ షాప్ అయి ఉండొచ్చు, హోటల్ అయి ఉండొచ్చు, ఆడ ఉద్యోగాలు చేస్తారు, లేకపోతే ఇళ్ళలో పని చేస్తారు, లేకపోతే ఒక దగ్గర పండ్ల బండి ఉంటుంది, ఒక చిన్నపాటి దుకాణం ఉంటుంది. రాత్రి పోవాలంటే వాళ్ళ ఆదాయం 25,000తో సరిపోతుందా? హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. వాళ్ళకి ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. డిస్ప్లేస్మెంట్ తర్వాత ప్రివెన్షన్, ఫస్ట్ మూసిని కలుషితం కాకుండా ఆపి ఉన్న రివర్ బెడ్ని మొత్తం డీసిల్టింగ్ చేయి. చేతనైతే నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, ఆయన మున్సిపల్ మంత్రి, ఏడ స్టార్ట్ అవుతుందో ఆడికెళ్ళి చివరి దానిక మురికి కూపంలాగా ఎక్కడెక్కడైతే ఉందో ఆ మొత్తం ముందు రివర్ డ్రెడ్జింగ్ చేయి, మొత్తం డీసిల్టింగ్ చేయి, దాన్ని బ్రహ్మాండంగా చేసి దాంట్లో మంచినీళ్ళు పోయే విధంగా ప్రయత్నం చేయండి. వచ్చే వ్యర్థాలను ఆపండి. అది అయిన తర్వాత నేను మిగతా విషయాలు మాట్లాడాలి. కానీ ఏదో సామెతలాగా నేను ఆ సామెత మాట్లాడితే బాగుండదు, కానీ ఉట్టికి ఎగరలేను కానీ ఆకాశానికి ఎగిరినట్టు చేసిన పనులకు సంవత్సరాల తరబడి ఎదురు దృష్టి వాళ్ళు ఉన్నారు. మీరేమో ఆడ మినిమం పనులు చేయకుండా 150,000 కోట్లని మాట్లాడితే ఏం ఆలోచన? అవును, వాళ్ళకి ఏం కావాలనో కేటీఆర్, హరీష్ రావు గారు, ఇంకెవరెవరో ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి చెప్పమంటున్నారు. వాళ్ళ తరపున వచ్చి మాట్లాడండి, వాళ్ళకి ఏం కావాలో చెప్పండి, చేద్దామంటున్నారు. అన్ని రెడీ. ఇప్పుడు ఈ రాజకీయం మాదిలం రాజకీయం కాదు, ఇప్పుడు అంటున్నావు నువ్వు రాత్రి కన్సల్టింగ్ గ్రూప్ ఏదో కన్సల్టింగ్ గ్రూప్స్ కన్సార్షియం నిన్న పెట్టినావు దానికి సంబంధించి. దానికంటే ముందు ఆ రిపోర్ట్లు ఏమీ లేకముందే ఆడున్న ఇండ్లను నేను కూలగొట్టేసి వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ చేస్తా అంటావు. ఏది ముందు ఉండాలి? రిపోర్ట్ ముందు, డిస్ప్లేస్మెంట్ తర్వాత ఉండాలి. రిపోర్ట్ వెనకేసి వస్తుంది, ముందు జనాలు చేస్తావా? పోనీ మీరు కమిటీ వేసిండ్రు 14 మందితోటి, అది ఎప్పుడు వేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం మీద ఆందోళన చేసిన తర్వాత, ఆందోళన ఎవరైతే చెందుతున్నారో ప్రజలు వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వస్తుంది అని గమనించిన తర్వాత అప్పుడు సెర్పు చైర్మన్ పేరుతోటి ఒకటి కమిటీ వేసినావు. నిన్న మాట్లాడుతున్నావు, నేను అఖిలపక్ష కమిటీ వేస్తాను, మీరు కూడా సెక్రటరీ రండి అన్నావు అని చేసినావా? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. మీరు అంటున్నారు తప్పితే ఇప్పటివరకు అఖిలపక్ష భేటీ దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? ఇప్పుడు ఏంటంటే రాజకీయపరమైనటువంటి వ్యవహారం కోసం మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ మీకు, మేము ఇంతకుముందు మీరు అన్నారు ఆపనీకి పోయినరు, రెచ్చగొట్టినరు, అట్లా కాదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఎవరైతే పోలీస్ శక్తిని ఎదిరించలేరో, ఎవరైతే ప్రభుత్వ నిర్బంధతత్వాన్ని ఎదిరించలేరో, ఎవరైతే న్యాయ వ్యవస్థను ఆశ్రయించలేరో, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అండ కావాలనుకుంటే ఖచ్చితంగా ఉంటాం. అది మీరు రెచ్చగొడతాం అనుకుంటున్నారా, అది మీరు ఇంకోని అనుకుంటున్నారా, అది మీ ఇష్టం. కానీ అసలు ఏంది మీరు ఆబ్జెక్షన్ ఏంది దీనిలో? మూసి ప్రక్షాళన లేకపోతే మూసి మీకున్న మా ఆబ్జెక్షన్ ఏం కావాలి, వీళ్ళకి ఏం కావాలని కోరుకుంటుంది బీఆర్ఎస్? సంవత్సరాల తరబడి అక్కడ ఉంటున్నటువంటి ఒక ప్రజలకు ఎటువంటి పరిష్కారం చూపకుండా అడ్డగోలుగా వాళ్ళని నిర్వాసితులను చేస్తామంటే, పరిహారం చెల్లించకుండానే వాళ్ళని మొత్తంగా వాళ్ళ జీవితాలు ఆగం చేస్తామంటే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు. ముందు నీ ప్రణాళిక ప్రజల ముందు పెట్టు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ భాగమే, మిగతా పార్టీలు భాగమే, సామాజిక సంఘాలు భాగమే. నీ బడ్జెట్ ఎంత, నీ వ్యవహారం ఎంత, నీ ఆలోచన ఏంది? 55 కిలోమీటర్లలో ఇష్టారీతిన వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి దానకిషోర్ గారు బయటకు వచ్చి మేము ఈస్టర్న్ వెస్టర్న్ కారిడార్ని కడదాం అనుకుంటున్నాం కాబట్టి ఆ పక్కన నీళ్ళు తీసేస్తా అంటాడు. అది ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి చెప్పాలి కదా, ఒక ప్రణాళిక మన దగ్గర ఉండాలి కదా. డిపిఆర్ ఈస్టర్న్ వెస్టర్న్ కారిడార్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి చెప్పి అనౌన్స్ చేయగలుగుతున్నా? ఆ ఈస్టర్న్ వెస్టర్న్ కారిడార్కి ఎంత ఖర్చు అవుతుంది? నీ ఉద్దేశం ఏంది అసలు? ఆ కారిడార్ ఇప్పుడు అవసరం ఉందా? ఉంటే ఎందుకు ఉంది చెప్పాల్సిన బాధ్యత లేదా? కాబట్టి మీ దగ్గర ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన ప్రజల్ని నిర్వాసితం చేస్తాం, నిరాశ్రయం చేస్తాం, వాళ్ళ జీవన విధానాలను ఆగం చేస్తామంటే బీఆర్ఎస్ ఒప్పుకోదు. దానికి అనుగుణంగా ప్రజలకు అండగా ఉంటాం. మీ దగ్గర ఒక శాశ్వతమైన ప్రణాళిక ఉన్నట్టు చెప్తే అప్పుడు ఎస్ అందరూ సహకరిస్తారు. ఇప్పుడు మూసి ప్రక్షాళన కావాలని అందరం కోరుకుంటాం. అంబర్పేటలో పోలీస్ లైన్స్ ప్లేస్ ఉంది,
లేకపోతే మలకపేట రేస్ కోర్స్ ఎత్తేస్తాం, కేసీఆర్ ఫామ్ హౌస్లో 1000 ఎకరాలు ఉంది 500 ఎకరాలు తీసుకుంటాం, లేకపోతే కేటీఆర్ ఫామ్ హౌస్లో 50 ఎకరాలు 20 ఎకరాలు ఇవ్వండి, మీ పార్టీలు 1500 కోట్ల టికెట్లు వచ్చినాయి అవి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అర్థం పర్థం లేని మాటలండి. రాజకీయ పార్టీలకు ఉండేటువంటి నిధుల్లోకెళ్ళి రాజకీయ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఎవరి కోసం నిర్ణయిస్తుంది? ప్రజల సంక్షేమం. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా పార్టీ తీసుకునే కార్యక్రమాలు ఎవరి సంక్షేమం కోసం, ఎవరి రక్షణ కోసం చేస్తాయి? ఇవాళ మూసి నిర్వాసితుల దగ్గరికి పోయినాం అనుకోండి, పార్టీ ఎవరి కోసం పోయినట్టు? ప్రజల కోసం పోయినట్టు కాదా? ఇప్పుడు మీ ఇంట్లోకి ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల ఆస్తులు మొత్తం కూడా లెక్కగట్టి దాంట్లో మీకు అవసరమైన ఉంచుకొని మిగతా ప్రజలకు ఇవ్వగలుగుతారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, పాద ముఖ్యమంత్రులు, కొత్త మంత్రులు అందరూ కూడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారనుకోండి, చాలా అతిపెద్ద ధనవంతుడు, నీకు కావాల్సినంత ఉంచుకొని మిగతా ప్రజలకి ఏమంటిస్తాడా? ఏం మాటలు అవి? నేనేమంటున్నా, ఈ రేస్ కోర్సును బయటకు పెడతాను, ఇంకేదో పోలీస్ లైన్స్ బయట పెడతా, ఓకే, యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. మీకు అటువంటి ఆలోచన ఏమన్నా ఉంటే ప్రజల ముందు పెట్టండి, లేకపోతే ప్రభుత్వాల ముందు పెట్టండి, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోండి, ఆడ ఇయర్ మార్క్ చేసి పెడతామంటే మేము ఎందుకు వద్దామంటామండి? మేము డబుల్ బెడ్రూమే కట్టలేదన్నావు, అవే డబుల్ బెడ్రూమ్ ఇవాళ నివాసులకు ఇస్తానంటున్నావు. మీరు ఒకవేళ ఇంకా చేద్దాం కొత్తగా అనుకుంటే మేము అడ్డం కడతానంటే ఎందుకు వద్దంటాం, కూలుస్తానంటే వద్దంటున్నాం. కానీ ప్రధానికి బీఆర్ఎస్ అడ్డం పడుతుంది, ఏం చేద్దామన్నా కూడా అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అడ్డం అంటే నీ ద్రస్తరానికి మేము అడ్డం రాలేము. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రతిపక్షం ప్రజల వైపు నుంచి ప్రశ్నించగలుగుతుంది, నిరసన తెలుపగలుగుతుంది, తీవ్రంగా ఉన్న విషయాన్ని చెప్పగలుగుతుంది తప్పితే మేము వచ్చేవన్న గడపారు పట్టుకుని నీకు అడ్డం నిల్చునే ఉన్నదా? ప్రజలు తెలుస్తారు, రేపొద్దున రైటా రాంగా రేపొద్దున తెలుస్తారు. కానీ ఈ లోపల తీసుకునే నిర్ణయాలు ఏదో నియంతృత్వ ధోరణిలో తీసుకుంటానంటే, పోలీస్ శక్తిని అడ్డం పెట్టుకొని లేదా నిర్బంధ ధోరణిలో చేస్తానంటే ఎందుకు ఒప్పుకుంటాం? మీరు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా కూల్చేయగానే మొత్తం బుల్డోజర్ వచ్చేసిందని చెప్తున్నారు జనాలకి. శివారెడ్డి గారు ఒక విషయం మీకు చెప్తాను నేను. హైడ్రా విషయంలో బీఆర్ఎస్ పార్టీని తప్పుపట్టే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ చెరువులు కుంటలన్నిటికీ పోయిన ప్రభుత్వంలో వీలైన కాడికి ఎఫ్టీఏలు నిర్ధారించి కంచెలేయించింది చాలా చెరువులకు కేసీఆర్ గారి ప్రభుత్వం, కేటీఆర్ గారి నేతృత్వంలో బీయింగ్ ఏ మున్సిపల్ మినిస్టర్. చాలా చోట్ల కంచెలేయించినాము, వాచ్ టవర్లు కూడా కట్టినాము. మీరు కావాలంటే మీకు చూపిస్తాను. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్. దీంట్లో అండర్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు కానీ, ఏమన్నా ఆక్రమించుకున్నటువంటివి కానీ, ఆక్రమించుకున్న నిర్మాణాలు మీరు తీస్తే మేమే వద్దనట్లేదు. కానీ మీకు అప్పుడు కనబడలేదా? మీరు వాచ్ టవర్స్ అవన్నీ కట్టినప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్ కొన్ని పనులు చేస్తాయి. మేము చేయగలిగిన కాడికి మేము చేసినాము. వీలైనంతగా ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఎవడో ఒక దుర్మార్గుడు 1 ఎకరం ఆక్రమించుకోనో, 1/2 ఎకరం ఆక్రమించుకోనో, ప్రభుత్వం కళ్ళు గప్పో ఏదో రకంగా ఒక అవినీతి అధికారిని అడ్డం పెట్టుకొని ఒక అపార్ట్మెంట్ కట్టిండండి. దాంట్లో సాధారణ నా బోటోడు నీ బోటోడు పోయి కొనుక్కున్నాడు. 10 ఏళ్ళు అయింది, వాళ్ళకి లోన్లు ఉన్నాయి, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా మనం ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి 1000 కళ్ళు పెట్టుకొని అన్నీ చూస్తారా? ఒక దగ్గర తప్పు జరిగింది అనుకోండి, ఇవాళ మీ ప్రభుత్వం మారింది కాబట్టి నువ్వు కూలుస్తానంటే వాళ్ళ జీవితాలు ఎట్లా అని మాత్రమే ప్రశ్నించినాం మేము. అందుకే చెప్పిన ప్రివెన్షన్ అండ్ కరెక్షన్. ముందు ఎంకరేజ్మెంట్స్ కాకుండా చూసుకో. ఆల్రెడీ నిర్మాణాలు లేని దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వేలాది కోట్లు ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫామ్ హౌజులు భవంతులు ఆడే ఉన్నాయి. ముందు వాళ్ళ సంగతి చూడు, తర్వాత పేదవాని సంగతి చూడు కదా. ఎప్పుడు సంక్షేమం స్టార్ట్ అయితే చిన్నవాని దగ్గరికి వెళ్ళి మొదలవుతుంది. శిక్ష మొదలైతే ఎక్కడికి వెళ్ళి రావాలి? పైనుంచి రావాలి కదా. ఎవడో 50 లక్షలు 40 లక్షలు పెట్టుకుని ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే వాడు కట్టినోడు కట్టిండు, వాడు పోయిండు. ఇవాళ నువ్వు పోయి రాత్రి కూల్చేస్తుంటే మరి ఈయన ఎక్కడికి పోవాలి? మీరు చేసిన పాపాలు మేము అడిగేస్తున్నాం అంటున్నారు. నేనేమంటున్నా అంటే మేము కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఒక అపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకుందాం. మరి అప్పుడు చాలాసార్లు ప్రభుత్వాలు ఎంత మంచి పని చేద్దాం అనుకుంటే కూడా కొంతమంది అధికారులు స్థానికంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టి చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అది నేను కాదనట్లేదు. మేము హైడ్రాకు చెరువులను కాపాడుతామంటే, కుంటలను కాపాడుతామంటే, వాటిని ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామంటే, ఆక్రమణలు తీసేస్తామంటే బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. ఆ పేరుతోటి సామాన్యులను వేధిస్తామంటే, ఆ పేరుతోటి పెద్దోళ్ళకో న్యాయం చిన్నోళ్ళకో న్యాయం చేస్తారంటే ఎందుకు బీఆర్ఎస్ ఓవర్గా రియాక్షన్ అవుతుంది ప్రతిసారి? మంత్రి మీ ఇలాగనే మీ సొంత మహబూబాద్ డిస్టిక్, వరంగల్, ఉమ్మడి వరంగల్, కొండా సురేఖ మాట్లాడితే బీఆర్ఎస్ దాన్ని ఇంకొక కొండంత రాగం తీసి దాన్ని ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి ఆమె ఏదో మాట్లాడితే, లేకపోతే ఆమె ఏదో పూలదండలు వేసుకుంటే, ఏదో నూలు దండలు వేసుకుంటే, ఎందుకు ఇట్లా రాజకీయాలను బీఆర్ఎస్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఉందా? ఎందుకు ఫ్రస్ట్రేషన్? ఇప్పుడు ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ అపోజిషన్? ప్రతిపక్ష పార్టీ యొక్క పనేంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. అందులో మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపింది. ప్రభుత్వం సంబంధించిన అన్ని అంశాల మీద మా మాజీ మంత్రులకు కానివ్వండి, ఎమ్మెల్యేలకు కానివ్వండి,
మాలాంటి వాళ్ళు కార్పొరేట్ చైర్మన్లో పనిచేసిన వాళ్ళకి కానివ్వండి, అందరికీ ఒక అవగాహన ఉంది. మీరు ఇష్టారీతిన ఆలోచన లేకుండా చేసే పనులను ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నటువంటి ఒక తప్పుడు పనులను ప్రశ్నించేటటువంటి అధికారం మాకుంది. ఆ అవసరం ప్రజల వైపు నుంచి మాకుంది. అది మీకు నచ్చకపోతే మేమేం చేయాలి? ఇప్పుడు కొండా సురేఖ గారు దుబాకులో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వాస్తవానికి దాంట్లో ఏం తప్పు ఉందో నేను పూర్తి స్థాయిలో చూడలేదు, కానీ హరీష్ రావు గారు అప్పటికే దాని మీద విచారం ప్రకటించారు. అవును. అయినా కానీ ఆవిడ వచ్చి గట్టిగా మళ్ళీ కేటీఆర్ గారి నుంచి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. ఆయన యథాలాపంగా దాంట్లో ఏముందన్న టైపులో ఒక మాట మాట్లాడితే, మీరు కొండా సురేఖ గారు కేటీఆర్ గారిని దూషించడం కోసము సినీ తారల కుటుంబాన్ని తీసుకొచ్చి మాట్లాడిన మాటలను సభ్య సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సమర్థిస్తారనుకుంటే ఇక అది వాళ్ళకు వదిలిపెడతాం. అంటే బీసీ మహిళ కాబట్టి బీఆర్ఎస్ మొత్తం సినిమా వాళ్ళందరినీ ఎగదోసింది, వాళ్ళందరితో ఒక పోస్టులు పెట్టించింది, అట్లే మాట్లాడుతున్నాడు. సమంత ఏ కమ్యూనిటీయో మాకు తెలియదు. ఆమె బీసీయో ఓసీయో ఎస్సీయో మాకు తెలిసే అవకాశం లేదు. ఇట్లా మనం రాజకీయాల్లో ఒకసారి మనం వచ్చిన తర్వాత మళ్ళీ బీసీ ఎస్సీ ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడే కులాలు తెచ్చుకుందామా? నేను ఇక్కడ కులాల సమస్య కాదు కదా, అందరం అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ధర్మాలను, అన్ని వర్గాలను గౌరవిస్తాం, చిన్న పెద్ద తేడా లేదు. కానీ సభ్య సమాజంలో మాట్లాడేటప్పుడు ఒక మంత్రిగా, మహిళా మంత్రిగా మరో మహిళా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాకు మీకు ఎవరు ఇచ్చిండ్రు? జాతీయ మీడియాలో కూడా ఎంత స్థాయిలో చర్చ జరిగింది? ఎన్ని రకాల వాళ్ళు మాట్లాడినారు? మీ కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా అట్లా మాట్లాడితే మీరు ఊరుకుంటారా? అది ప్రశ్నిస్తే మళ్ళీ కుల ప్రస్తావన ఎందుకండి? దాంట్లో కులాలు దీంట్లో తీసుకురావద్దండి. వన్స్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ యు ఆర్ ఇన్ పాలిటిక్స్, కులాల ప్రస్తావన ఎందుకు దాంట్లో? కానీ ఆమె ఆల్రెడీ నేను విత్డ్రా చేస్తున్నాను అన్న తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంకా ఇప్పుడు కావాలని దాన్ని ముందు తీసుకోబోతున్నారు. ఏ కుటుంబం పేరైతే మీరు చెప్పినో నాగార్జున కుటుంబం, వాళ్ళు ఎట్లా రెస్పాండ్ కావాలి, వాళ్ళు ఎట్లా రియాక్ట్ కావాలని చెప్పేసి నేను నిర్ణయిస్తానా? కేటీఆర్ నిర్ణయిస్తారా? సురేఖ గారు మాట్లాడేటప్పుడు ఆమె ఎంత మేరకు మాట్లాడాలని చెప్పేసి ఆమె నిర్ణయించుకుందా? పక్కన ఎవరైనా నిర్ణయించిండ్రా? అది మాకేం సంబంధము? కేటీఆర్ గారికి సంబంధించి వచ్చిన దానికి లీగల్ నోటీస్ పంపించింది. వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడితే ఆయన లీగల్ నోటీస్ పంపించినాడు. దానికి మేమే దోషినామంటే ఎట్లా? అంటే మీరు అన్నది పోయింది, మీరు తిట్టింది పోయింది. ఎంత దారుణంగా మాట్లాడింది ఆవిడ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అ మినిస్టర్ స్పీకింగ్ సచ్ లాంగ్వేజ్. ఎప్పుడు కూడా ఏమి వెనుక తగ్గలే కదా వాళ్ళు. కరెక్ట్. నేను అదే అంటున్నా మీతోటి. ఆమె ఏమన్నా మీరు అన్నారు వెనుకకు తీసుకుంది మాటలని. ఆమె ఏమన్నది? సమంత గురించి మాట్లాడిన మాటలు వెనుక తీసుకుంటా కానీ కేటీఆర్ విషయంలో వెనుక తగ్గేదిలే అంటే, అసలు సమంత విషయం ఎవరి ద్వారా తెచ్చినావు నువ్వు? కేటీఆర్ని తిట్టాలని అడ్డం పెట్టుకొని ఆమె విషయం తీసుకొచ్చినావు. అప్పుడు మరి వెనుక తీసుకున్నట్ట వెనుక తీసుకున్నట్ట? నేనేమంటున్నా, ఇప్పుడు మాకు ఒక సామాజిక స్పృహ ఉంది రాజకీయ పార్టీగా. రాజకీయ పార్టీ అనేది అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల సమాహారం. బీఆర్ఎస్ పార్టీలో బీసీలు లేరా, మంత్రులు లేరా? అన్ని స్థాయిలో. అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా సేమ్ ఆరోపణలు, కానీ మీరు అప్పుడు అట్లా రెస్పాండ్ కాలే కదా మీరు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి గట్టిగా మాట్లాడినాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క భాషను అనేక సార్లు ప్రశ్నించినాం. మంత్రిగా, మహిళా మంత్రిగా మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉంటే కేటీఆర్ గారు వ్యక్తిగతంగా ఆ పలానా సినిమా కుటుంబం వాళ్ళు సమాజం స్పందించిందండి. మేము ఒక్కళ్ళం ఏంటి? అది మీరు మమ్మల్ని ఒక్కళ్ళనే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తెలుస్తారు కదా రేపు పొద్దున. తొందర ఎందుకు? ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజల్లో ఇవాళ ఒక్కరోజు మీరు ఏదో రకంగా తప్పించుకోవచ్చు, బట్ ఒక తీర్పు రావాల్సి వచ్చిన రోజున సరైన తీర్పు వస్తుంది. ఆ వ్యాఖ్యలు అయితే సమర్థించేది లేదు. అది బీసీలు మాట్లాడినా, ఎస్సీలు మాట్లాడినా, ఓసీలు మాట్లాడినా, రెడ్డిలు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మణులు, గౌడలు, ఏ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడినా ఆ తరహా భాషను మాత్రం సమర్థించేది లేదు. అది సరైన పద్ధతి కాదు. దానికి కులాలను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామంటే కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఇప్పుడు నాగార్జున 100 కోట్ల పర్మిషన్ దావా చేసింది, దానికి కూడా బీఆర్ఎస్ ఉందా? మేము ఎందుకుంటాం? నాకు అర్థం కాలే. నాగార్జునకి ఏమైనా పైసలు తక్కువ ఉన్నాయా, లేకపోతే ఆయనకి ఏమైనా లాయర్లు తెలియదా, లేకపోతే ఆయనకి ఏమైనా ధైర్యం లేదా? ఆయన ఈ దేశ పౌరుడు కాదా? ఆయనకు న్యాయస్థానాలకు పోయే హక్కు లేదా? 100 కోట్లు 1000 కోట్ల వ్యవహారాలు నడిపే శక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఒక సినిమా ప్రొడ్యూసర్స్, వాళ్ళది ఒక సినిమా కుటుంబం, ఇన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఏం తెలియదు? వాళ్ళకి ఒక ఏమంటారు దాని పేరు, ఒక లీగల్ ఎయిడ్ కావాలంటే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ అవసరం వాళ్ళకి? మీరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని మమ్మల్ని కల్పించే ప్రయత్నం చేయడమే తప్పితే మీ అవసరం కోసం మాకేం అవసరం ఉంటుంది? ఫైనల్గా మూసీ విషయంలో బీఆర్ఎస్ ఏం డిమాండ్ చేస్తుంది? పర్ఫెక్ట్గా ఒక సింగిల్ లైన్ చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా శివారెడ్డి గారు, మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. ఆ పేరుతోటి విధ్వంసం సృష్టిస్తామంటే, ఆ పేరుతోటి పేదలను వేధిస్తామంటే, ఆ పేరుతోటి ప్రజలకు పరిష్కారం చూడకుండా, ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా బిహేవ్ చేస్తామంటే, ఆ పేరుతోటి లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పరిష్కారం ఒప్పుకోము. చెప్పమంటే నువ్వు విలువ చెప్తావు.
నువ్వు ఏదో అఖిలపక్షం పెడతా అంటున్నావు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇంకా మిగతా పార్టీ వాళ్ళను సెక్రటరీ రమ్మంటున్నావు. నువ్వు రమ్మని చెప్పిన రోజున, ప్రభుత్వం వైపు నుంచి మీరు పిలిచిన రోజున దానికి ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం ఎజెండా అని చెప్తే ఒక 10 పాయింట్ల ఎజెండా చెప్పండి. ఆ 10 పాయింట్లకు సరైన పద్ధతి పట్టుకొని వస్తాం. ఆల్వేస్ వీ యాజ్ అ ప్రిన్సిపల్ అపోజిషన్ నౌ దెన్ ఏ రూలింగ్ పార్టీ, మేము ప్రజల వైపు ఉంటాము. మీరు ఏదైనా అడగండి, ఎప్పుడు కూడా ప్రజల కోణం నుంచే ప్రశ్న. దీనిలో వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏం లేవు. ఒక ఇంటిని డిస్ప్లేస్ చేయొద్దు, అనాథలం చేయొద్దు, నిరాశనం చేయొద్దు అంటే ఇది ప్రజాకోణం ఉందా, వ్యక్తిగత కోణం ఉందా? ఎందుకు రేవంత్ రెడ్డి పొద్దుగాలేసే మూసి 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 ఏంది మీ ఏంది ఎందుకు అట్లా నేనేమంటే ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయండి. ఆయన ఏదో మున్సిపల్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా ఆయన ఒకటి చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఆయన ఎందుకు అంటుండో ఏమంటుండో ఆయనకే తెలుస్తుంది. కానీ ఇవాళ వరకు నీ ప్రణాళిక కరెక్ట్గా లేదు, నేను అప్పటికే చెప్తున్నాను మీకు. ఆయన ఏమన్నా అనుకోనియండి, కానీ ప్రజాధనాన్ని మీరు వెచ్చించాలనుకున్నప్పుడు, ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఓ జవాబుదారీతనము, ఓ ప్రణాళిక, ఓ పద్ధతి ప్రజలకు తెలియడము ఇవన్నీ ఉంటాయి. ఇష్టారీతిన ప్రైవేట్ ప్రాపర్టీలా చేస్తామంటే ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడకపోతే మాకు తప్పు అవుతుంది. ప్రజలు రేపు మమ్మల్ని ప్రశ్నిస్తారు, నువ్వెందుకు అడుగుతలేవు, అడ్డం పోతే. నేనేమంటున్నా, మళ్ళీ మీరే చెప్తున్నా, బుల్డోజర్ అనేది ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. మన ప్రజలు వాళ్ళు సంవత్సరాల తరబడి ఉన్నారు. వాళ్ళను నిజంగానే మీ ప్రభుత్వం ఒక కన్స్ట్రక్టివ్ స్టాండ్ తీసుకుంటే ప్రజలు ఒప్పుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరు స్టేక్ హోల్డర్స్ని కన్విన్స్ చేయండి, అవగాహన సదస్సులు పెట్టండి, సివిల్ సొసైటీని దాంట్లోకి ఇన్వాల్వ్ చేయండి, ఒక పూర్తిస్థాయి పరిష్కారం చూపించిన తర్వాత ఏమైనా ప్రయత్నం చేయండి. కానీ ఇష్టారీతిన మీరు చేస్తారంటే ఖచ్చితంగా మా వంతుగా మేము అడ్డం పడడం అంటే ఏంది, మీ పనికి అడ్డం పడడం కాదు, ప్రజలు నిరాశ్రయులు కావడాన్ని, కారణం లేకుండా ఇబ్బందులు పడడాన్ని వ్యతిరేకిస్తాం, దానికి అడ్డం పడతాం. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రావుల శ్రీధర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.